ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మార్పులు తీసుకొని రాగలగాలి. కరప్షన్ లేకుండా, వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి చెయ్యి పట్టుకొని నడిపించగలగాలి అనే ఆలోచనలు, ప్రతి రైతన్నకు అండగా నిలబడాలి, ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా నిలబడాలి, ప్రతి అవ్వ తాతకు అండగా నిలబడాలి అన్న ఆలోచనలు, ఇలాంటి ఆలోచనలు 3 సార్లు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు గారికి ఏనాడు కూడా కనీసం మనసుకు కూడా రాలేదు ఆ పెద్ద మనిషికి ఈ మాదిరిగా చెయ్యొచ్చు, ఈ మాదిరిగా పాలన ఇవ్వచ్చు అని. 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేసిన 75 ఏళ్ల వయసు వచ్చిన కనీసం ఇంత గొప్పగా చేయొచ్చు అన్న ఆలోచన కూడా ఆ పెద్ద మనిషికి రాలేదు. ఎందుకో తెలుసా? కారణం వాళ్ళు పెత్తందారులు కాబట్టి. ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో ఏమిటో తెలుసా? ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో తమ పెత్తందారుల పాలనలో పనిచేసే ప్రజలు, తమ పెత్తందారుల పొలాలలో పనిచేసే ప్రజలు, తమ ఇళ్లలో పనిచేసే పని మనుషులు, వీరంతా కూడా ఆయన దృష్టిలో కేవలం పొట్ట పోసుకోవటం కోసం ఉండే జనావాసం ఆ పల్లె అని ఆయన నమ్మకం. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ గ్రామము బాగుపడదు, ఏ పల్లె బాగుపడదు. కారణం ప్రజలు, పేదవాడు బాగుపడాలి, గొప్పగా చదవాలి, గొప్పగా వాళ్ళ భవిష్యత్తు మారాలి అన్న తాపత్రయం ఈ పెత్తందారులకు లేదు కాబట్టి. ఇక రైతు సంక్షేమాన్ని చూస్తే మనమెక్కడా, చంద్రబాబు ఎక్కడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రుణమాఫీ చేస్తానని నిలువున ముంచినది చంద్రబాబు అయితే 87,612 కోట్ల రూపాయలు రైతులు బ్యాంకులు కట్టద్దు అని పిలుపునిచ్చాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. మొట్టమొదటి సంతకంతోనే రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం చేశాడు. ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో పెట్టాడు. రుణమాఫీ చేస్తానని నిలువున ముంచినది చంద్రబాబు అయితే ఈరోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఆ పెద్ద మనిషి అలా ఉంటే ఈరోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఆర్బీకే అంటే జగన్. సకాలంలో విత్తనమైన, ఎరువులైనా, ఇన్పుట్ సబ్సిడీ అయినా సకాలంలో అందుతున్నాయి అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. పగటిపూటే ఉచిత విద్యుత్ అయినా, రైతన్నలకు ఉచిత బీమా అయినా, రైతన్నలకు 0 వడ్డీ అయినా ఇవన్నీ అందుతున్నాయనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ అయినా కూడా అందుతా ఉంది అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మరి ఏ పొలంలోకి వెళ్ళినా కూడా చంద్రబాబు చెప్పుకునేందుకు ఏముంది? మరి ఏ పొలంలోకి వెళ్ళినా కూడా చంద్రబాబుకు చెప్పుకునేందుకు ఏముంది?
చంద్రబాబు నాయుడు మార్కు ఎక్కడుంది? ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్సీపీ జగన్ మార్క్ కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా. ఇక ప్రజల వైద్యం ఆరోగ్యం విషయానికి వస్తే, ఇక ప్రజల వైద్యము ఆరోగ్యం విషయానికి వస్తే 108 ఒక 108 చూసినా, ఒక 104 చూసినా ఏకంగా 3257 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ విస్తరించిన తీరు చూసిన, ఆరోగ్య ఆసరా చూసిన, గ్రామ స్థాయిలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ జల్లెడ పడుతూ నిర్వహిస్తా ఉన్న ఆరోగ్య సురక్ష, 17 కొత్త మెడికల్ కాలేజీలు, ఒక్క వైద్య రంగంలోనే ఏకంగా 53,000 కొత్త నియామకాలు. ఒక్క వైద్య రంగంలోనే ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ల కొరత ఉండరాదని, నర్సుల కొరత ఉండరాదని ఏకంగా 53,000 నియామకాలు. నాడు నేడుతో బాగుపడతా ఉన్న హాస్పిటళ్లు, ఇలా ఏది తీసుకున్నా కూడా కనిపించేది, ఇలా ఏది తీసుకున్నా కూడా కనిపించేది ఒక వైఎస్ఆర్, ఒక జగన్, ఒక వైఎస్ఆర్సీపీ మార్క్ కనిపిస్తుంది ఈరోజు ప్రతి చోట కూడా. మరి 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈయన మార్కు ఎక్కడ ఉంది? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి మార్కు ఎక్కడ ఉంది? ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్సీపీ జగన్ మార్కే కనిపిస్తా ఉంది ప్రతి చోట కూడా. ఇక విద్యారంగాన్ని చూద్దాం. ఏ గవర్నమెంట్ బడిని తీసుకున్నా, మొత్తంగా విద్యా రంగాన్ని తీసుకున్నా, ఓ నాడు నేడు, ఓ ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, చదువుతున్న పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు, బైజూస్ కంటెంట్,